వేడుకల సందర్భంగా రాష్ట్ర కార్మిక సోదర సోదరీమణులందరికీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతి చక్రం కార్మికుడి చెమట చుక్కతోనే తిరుగుతోందని, సమాజ నిర్మాణంలో వారి పాత్ర అమూల్యమని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని, అసంఘటిత రంగ కార్మికులకు భారీ బీమా సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రమాదాల్లో మరణం లేదా అంగవైకల్యం కలిగితే కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈఎస్ఐ ఆసుపత్రులను బలోపేతం చేసి, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని, కార్మికుల పిల్లల విద్య కోసం ప్రత్యేక స్కాలర్షిప్లు ఇస్తున్నామని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా ప్రయోజనాలు నేరుగా అందిస్తున్నామని, మహిళా కార్మికులకు రక్షణ, ప్రసూతి సెలవులు కల్పిస్తున్నామని చెప్పారు. కనీస వేతనాల అమలు పర్యవేక్షణ కఠినంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. కార్మికులు కేవలం కూలీలు కాదు, ఈ రాష్ట్ర నిర్మాణ శిల్పులు అని కొనియాడారు. శ్రమజీవుల ఐక్యత వర్ధిల్లాలని, వారి సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని జీవి ఆంజనేయులు హామీ అందరికీ మేడే శుభాకాంక్షలు. శ్రమను దోచుకున్నటువంటి రోజుల్లో రోజు 18 గంటలు పనిచేసి కార్మికుల శ్రమను దోచుకున్నటువంటి రోజుల్లో అమెరికాలో విప్లవం జరిగింది. 1886లో చికాగోలో జరిగినటువంటి విప్లవం మరి కార్మికుల యొక్క ఐక్యతను పెంచింది, కార్మికుల విజయానికి నాంది పలికిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అప్పటి నుండి 8 గంటల పని దినాలు కావాలని కార్మికులు చేసిన పోరాటం, కార్మికులు చేసిన ఎన్నో పోరాటాలు విజయవంతం అయింది. ఈరోజు మీ అందరికీ ఎన్డీఏ ప్రభుత్వం కొండంత అండగా ఉంటుంది. చంద్రబాబు గారి ప్రభుత్వం మీకు కొండంత అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు శ్రమలో ఒక ఆనందం ఉంటుంది, శ్రమలో ఒక సంతృప్తి ఉంటుంది. ఈరోజు మీరు చేస్తున్నటువంటి శ్రమ ఈరోజు వినుకొండని ఒక పరిశుభ్రంగా ఉంచుతుంది. వినుకొండ ప్రజలు ఆనందంగా ఉన్నారంటే, సంతోషంగా ఉన్నారంటే, దోమల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం మీరు చేస్తున్నటువంటి కృషి. కాబట్టి మీరు మనం జీతం కోసం పనిచేయడం కాదు, ఒక బాధ్యత కోసం పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరిని కోరుతున్నా. నేను వినుకొండని బాగు చేస్తున్నా, వినుకొండ ప్రజలకి ఆరోగ్యానికి నేను చేస్తున్న కృషి ఎంతో ఉపయోగపడుతుందని ఒక సంతృప్తితో, ఆనందంతో మీరందరూ పనిచేయాలని ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నా. ఒక ఆనందంగా పనిచేస్తే మీ ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మన సంతృప్తి, మన ఆనందం మనకి జీవితంలో ఒక సంతృప్తి మిగులుస్తుందని ఈ సందర్భంగా తెలియచేస్తూ, మీ కష్ట సుఖాలు ఎప్పుడున్నా నా దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. మీ కష్టాల్లో సుఖాల్లో భాగం పంచుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా. ఒక చిన్న రైతు కుటుంబం నుండి వచ్చా. నేను ఒక రైతుగా పనిచేసా, పొలానికి వెళ్ళి ఒక రైతుగా పనిచేసా. కష్టం అంటే తెలుసు. కాబట్టి కష్ట సుఖాలు తెలిసినటువంటి నాకు మీ అందరి కష్టాలు అర్థం చేసుకోవడంలో, మీ అందరికీ సహాయం చేయడంలో నేను ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటానని చెప్పేసి ముందుంటానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులకి అనేక బెనిఫిట్స్ అందిస్తూ ఉంది. హెల్త్ పరంగా కానీ, అలాగే ఇతర అనేక విషయాల్లో ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మీకు 25 లక్షల రూపాయలకి హెల్త్ ఇన్సూరెన్స్ చేసింది మన ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం. ఒకసారి చంద్రబాబు గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుతున్నా. వైసీపీ పాలనలో 5 ఏళ్ళు వైసీపీ పాలనలో భవన నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణాల మీద ఆధారపడ్డ కార్మికులు ఆకలి బాధతో ఇసుక ఇవ్వకుండా కృత్రిమ స్కేర్సిటీ క్రియేట్ చేసి ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు. కార్మిక సోదరులు ఆకలి బాధలతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఆకలి బాధలు చూసాం, కార్మికుల యొక్క ఆకలి బాధ. ఏ ఒక్క మంచి స్కీమ్ కూడా కార్మిక సోదరులు తీసుకురాలేదు 5 ఏళ్ల వైసీపీ పాలనని మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు రక్షణ కల్పిస్తుంది. భవిష్యత్తులో మీ ఖచ్చితంగా మీ జీతాల పెంపులో కూడా ఎన్డీఏ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం ఈరోజు రాష్ట్రాన్ని ఇంకా వెంటబడతా ఉంది. 9,70,000 కోట్లు అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, ప్రజల ఎత్తున భారం పెట్టి వెళ్ళాడు. ఒక ప్రాజెక్టు పూర్తి చేయలే. పోలవరం కానీ, వెలుగొండ కానీ ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు.
అమరావతి రాజధాని నిర్మాణం చేయలేదు. ఏమి ప్రజలకి ఏమి మేలు చేయకుండానే ఒక రాజధాని కట్టకుండా, ఒక ప్రాజెక్టు కట్టకుండా ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి ఈరోజు 9,70,000 కోట్లు మరి ఆర్థిక భారాన్ని మోపెళ్ళింది. ఈరోజు ఆ ఆర్థిక భారాన్ని నెల నెల వడ్డీలు కడుతూ చంద్రబాబు గారు, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, ఒక పక్క చంద్రబాబు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క యువనాయకుడు లోకేష్ గారు ఆహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమ పడుతున్నారు. తప్పనిసరిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న శ్రమ భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో కార్మికుల సమస్యలు ఏమున్నా సరే అది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే.